నమస్కారం సిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీడీపీలో చేరిన 22వ వార్డు వడ్డెర సంఘంకు చెందిన 100 కుటుంబాలు, పార్టీ కండువా కప్పిన మంత్రి ప్రత్తిపాటి టీడీపీ కార్యకర్తలందరికీ అండగా ఉంటానని భరోసా. తాతపూడి రామచంద్రాపురం గ్రామాలలో ప్రత్తిపాటి వెంకటకుమారి ఎన్నికల ప్రచారం. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరిన టీడీపీ బృందం. సిబిఎన్ ఆర్మీ అధ్యక్షులు పిల్లి కోటేశ్వరరావు వైకాపా నేతల నుంచి బెదిరింపులు. మీడియా ముందు తెలిపిన సిబిఎన్ ఆర్మీ ఎన్నికల అధికారికి ఫిర్యాదు. మోడర్న్ స్టెల్లార్ పాఠశాలలో సైన్స్ ప్రదర్శన. వివిధ రకాల ఆకృతులను తయారు చేసిన విద్యార్థులు పనితీరును వివరించిన చిన్నారులు. చిలకలూరుపేట పట్టణంలోని 22వ వార్డు వడ్డెర సంఘం సామాజిక వర్గానికి చెందిన 100 కుటుంబాల వారు శనివారం మంత్రి ప్రత్తిపాటి సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. మంత్రి ప్రత్తిపాటి వారి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 22వ వార్డు కౌన్సిలర్ నజరునిసా బేగం, వార్డు ఇన్ఛార్జ్ మస్తాన్, 23వ వార్డు ఇన్ఛార్జ్ సుధాకర్ రెడ్డి, నిమ్మకాయల ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. వీరంతా గతంలో వైకాపా పార్టీకి చెందిన వారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు వారికి నచ్చి అందరికీ అర్థమయ్యేలా వివరించి మళ్లీ తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని కార్యకర్తలు తెలిపారు. పార్టీలో చేరిన వారందరికీ టీడీపీ పార్టీ అండగా ఉంటుందని, తమకు ఏ సమస్య వచ్చినా మీ ముందుకు నేను వస్తానని మంత్రి ప్రత్తిపాటి తెలిపారు. ప్రజల సంక్షేమం కోరే ప్రభుత్వానికి తమ మద్దతు తెలియజేయాలని, ఆడపడుచుల ఆత్మగౌరవం కోసం కృషి చేసే సీఎం చంద్రబాబును మళ్లీ సీఎం చేసేలా సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని ప్రత్తిపాటి వెంకటకుమారి కోరారు. చిలకలూరుపేట మండలం తాతపూడి రామచంద్రాపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి టీడీపీకి మద్దతు తెలియజేయాలని ఆమె కోరారు. గ్రామంలో టీడీపీ నేతలంతా పెద్ద ఎత్తున హాజరై వెంకటకుమారి ఘన స్వాగతం పలికారు. మెజార్టీ వచ్చే దిశగా చెయ్యండి అందరూ. తాతపూడి కూడా మా పుల్లార గారు భార్య గారు వచ్చారమ్మా. సైకిల్ గుర్తుకేయడమ్మా. పుల్లార గారికి వేయండమ్మా. మణికేరు కన్ఫర్మ్ చెప్పారు. తప్పకుండా అందరికి చెప్పండి. మన పార్టీకి ఏం డౌట్లేదు. మీరు నిద్రపోతా గెలుస్తారు. పుల్లారావు గారికి సైకిల్ గుర్తు మనం అది అక్క ఇక్కడే ఉన్నారండి, ర్యాలీలో ఉంటారు. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుగా మరొకటి ముద్ర, సైకిల్ గుర్తుగా మరొకటి ముద్ర, సైకిల్ గుర్తు పుల్లారావు గారికి. కారణభూతులైన దేవాలయ దేవతలయ్యా
అయా ఒక్క నశించుకోవడం నీకు ఇష్టం లేదన్నావు తండ్రి. కనుక బిడ్డలు కూడా ఎంత పాపులాడుతున్నారు తండ్రి, నువ్వు వాళ్ళకి తోడుగా ఉండవని నమ్ముతున్నాను. అయా అలనాడు దావీదు మహారాజుని దీవించావు దేవా. ఇదిగో బిడ్డలు లంచలంచలుగా దీవించి అనేక కార్యక్రమాలు బిడ్డలు చేస్తున్నారు తండ్రి. ఇది నీవు ఇచ్చిన కృపేనని నమ్ముచున్నావు దేవా, నీకు స్తోత్రములు. అయ్యా బిడ్డలు నాయన నడుస్తుండగా ముందుగా మీరు వెళ్తూ మీరు సర్జరీ చేయించాలంటే ఏంటి కంటిసిగా నేర్చుకున్నావా? ఎప్పుడు బానే ఉందా? మనోభావాలను తెలుసుకొని వారి యొక్క మంచి చెడ్డలు తెలుసుకొని నియోజకవర్గం మీద ప్రభు ప్రజలకు మేలు చేయాలని ఆశ కలిగి ప్రభు ప్రయాసపడుతున్నారు. వారి ప్రయాసాన్ని నీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదించి దీవించి అందరూ తెలుగుదేశం పార్టీకి పుల్లారా గారి అన్ని ఆలోచించుకొని సైకిల్ గుర్తుకోండి. ఈరోజు ఏప్రిల్ 11 జరిగే ఎన్నికలకి ప్రచార నిమిత్తం ఈరోజు తాతపూడి గ్రామానికి ఇచ్చేసాము. తాతపూడి గ్రామంలో ఈరోజు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మన ఈ మధ్యన నేను పసుపు కుంకుమ కార్యక్రమం కింద చెక్కులు ఇవ్వడానికి వచ్చాను. గత ఎన్నికల్లో 23 ఓట్ల మెజారిటీతో ఉన్న తాతపూడిని ఈసారి ఇంకా ఎక్కువ మెజారిటీ తీసుక ప్రతి ఒక్కళ్ళ కార్యకర్తలందరూ కూడా ఈ వార్డులో ఈ ఊర్లో కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు మహిళ నుంచి తాతపూడి గ్రామంలో చాలా మంచి స్పందన ఉంది. అలాగే సిపిఎన్ ఆర్మీ మహిళా లోకం కూడా ఇక్కడ అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా పార్టీ కోసం కృషి చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు చెల్కూరుపేట నియోజకవర్గంలో తాతపూడి గ్రామంలో మహిళలు భారీ ఎత్తున ప్రచారానికి వచ్చారు. మనం చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎంతో అభివృద్ధి కాముకుడు తను కూడాను. ఈ రోజున అభివృద్ధి కావాలంటే చంద్రబాబు కావాలని ఒక ప్రచారం చేస్తూ ఉన్నాము. అలాగే చెల్కూరుపేట నియోజకవర్గంలో 4,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాము. ప్రతి ఒక్క గ్రామంలో శ్మశాన వాటికి కానీ, సిమెంట్ రోడ్లు కానీ, ఎస్సీ కాలనీలు కానీ అన్నీ కూడా ఈరోజు పెన్షన్లు కానీ ఎన్ని వందల పెన్షన్లు ఇచ్చాము. ఈసారి ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చాము, పెన్షన్లు ఇచ్చాము, డ్వాక్రా గ్రూపులు చెక్కులు ఇచ్చాము. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు అందరూ తెలుగుదేశం పార్టీ వెంటే ఉన్నారు. అందరూ కూడాను భారీ మెజార్టీతో తాతపూడి గ్రామంలో మన తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ తేవాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ అభివృద్ధి కార్యక్రమాలు మనం గెలిపిస్తాయి. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి ఈ 4.5 హయాంలో తీసుకొచ్చారు. గ్రామాలన్నీ చాలా అభివృద్ధి నోచుకున్నాయి. వాళ్ళ సొంత గ్రామాలు కూడా వాళ్ళు బాగు చేసుకునే దిశలో ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ గ్రామాలను అభివృద్ధి నోచుకున్నాయి. వాళ్ళ తెలుగుదేశం పార్టీ వెంటే మేమంతానని చెప్పి ఒక సైనికుల్లాగా ఈ తాతపూడి గ్రామస్తులందరూ కదిలి వచ్చారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇక అభివృద్ధిలో ముందుంటుంది. ఇదే ఇక ఆగకుండా కొనసాగాలని కోరుకుంటూ, అలాగే చెల్కూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి మీరు పుల్లారావు గారికి అందరికీ సపోర్ట్ చేస్తూ తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీ దిశగా గెలిపిస్తూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మరొకసారికి అధికారాలు తీసుకొచ్చి సిబిఎన్ ఆర్మీ కానీ, తాతపూడి గ్రామస్తులు కానీ వీరందరూ కూడా మరొక్కసారి ఇప్పటికే చాలా ఎక్కువగా ప్రచారం చేసి చాలా మీరు చేస్తున్నారు. ఇంకాస్త ఉధృతంగా చేసి గెలిపించే దిశగా మీరందరూ కూడా ప్రచారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తాతపూడి గ్రామస్తులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
వర్ధిల్లాలి ప్రత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి ప్రత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం. బాబు గారు మీరే రావాలి, బాబు గారు మళ్ళీ మళ్ళీ రావాలి. ఏమీ ఆలోచించొద్దండి. మన కార్యకర్తలు అందరూ కూడా మనకి ఎవరిని చూసినా ఒక్క చంద్రబాబు నాయుడు గారే గుర్తు రావాలి. అభివృద్ధి, మన అమరావతి, మన ఆంధ్రప్రదేశ్, ఇంకేమీ వద్దండి. ఏమీ ఆలోచించొద్దు. ఈ మూడు మనసులో పెట్టుకొని మనకి బ్యాలెట్ చూసినా ఈవీఎం చూసినా కనపడేది ఒక్క సైకిల్ గుర్తు మాత్రమే. ఎక్కడ సైకిల్ కనబడితే అక్కడ నొక్కేయండి, అంతే. సైకిల్ గుర్తు బయట కూడా రాలేదు. నేను ఒక్కడ సాంబయ్య గారు బొమ్మ కాడ నిలబడి తీసుకెళ్తే కనీసం నైనా మరి వారితో ఈ యొక్క గ్రామానికి కూడా నైనా మరి చాలా గొప్పగా పూజ చేశారు. ఈ సంవత్సరం కూడా నైనా మరి ఎలక్షన్లో నైనా మరి జోడించి నైనా వారికి గెలిపించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి స్తుతించే వేడుకొంచున్నా తండ్రి. సిబిఎన్ ఆర్మీ పట్టణ అధ్యక్షుడు పిల్లి కోటేశ్వరరావును వైకాపా నేతలు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, టీడీపీని వీడి వైకాపాలో చేరాలని సూచిస్తున్నారని మీడియా సమావేశంలో పిల్లి కోటేశ్వరరావు తెలిపారు. కులం పేరుతో దూషిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని పిల్లి కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా పార్టీకి చెందిన 3 వ్యక్తులు కావాలనే ఫోన్ చేసి దుర్భాషలాడుతున్నారని, ఈ విషయంపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు పిల్లి కోటేశ్వరరావు తెలిపారు. నేను తెలుగుదేశం పార్టీ వీరాభిమాన్ని, తెలుగుదేశం పార్టీలో చురుకుగా పనిచేస్తాను. అందు నిమిత్తం తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావాలని నాపై ఒక వారం రోజులపై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు. ఈ ఒత్తిడి వల్ల నేను మానసికంగా ఎంతో క్షోభ అనుభవిస్తున్నాను. నేను ఒక దళిత కుటుంబానికి చెందినవాడిని కాబట్టి నన్ను కులం పేరు పెట్టి ఆ పార్టీలో ఉంటే నీకేం వస్తుంది, మా పార్టీలోకి రా, నీకేమి కావాలన్నా ఇస్తాం, నీకు 2 లక్షలు, నీ కుటుంబానికి ఒక 3 లక్షలు ఇస్తాం అని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు. ఈ ఒత్తిడి చేసే వారిలో విడుదల రజనీ గారు, వారి భర్త అయిన విడుదల కుమారస్వామి గారు, విడుదల గోపి గారు, విడుదల హరినాథ్ బాబు గారు ఒక వారం పెట్టి తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు. 20వ తారీఖు విడుదల గోపి నాకు ఫోన్ చేసి, అరే వచ్చే ప్రభుత్వం మాది, మాకు మంత్రి పదవులు కూడా వస్తాయి, నువ్వు పార్టీలోకి వచ్చి మర్యాదగా జాయిన్ అవ్వు, లేకపోతే నిన్ను ఒంగోలు బ్రిడ్జి కాడ చెట్టుకి ఏలాడదీస్తాం అని చెప్పి తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు. నాకు వెనక ముందు కూడా ఎవరు లేరు, నా తల్లిదండ్రులు కూడా చనిపోయి ఉన్నారు. నాకు వీరి వల్ల ప్రాణానికి హాని ఉంది, వీరి వల్ల నాకు రక్షణ కల్పించాల్సిందని నేను మనవి చేసుకుంటూ నేను ఈ ప్రెస్ మీట్లో చెప్తున్నాను. నాకు ఇప్పుడు ఏం జరుగుతుందని తీవ్రమైన ఒత్తిడి జరుగుతుంది నాకు, నా కుటుంబానికి. తల్లిదండ్రులు చనిపోవడం వల్ల ఇంకా నీవు ఒక్కడివి ఏం చేస్తావురా, నువ్వు రా అని చెప్పేసి బెదిరిస్తున్నారు, బాగా బలవంతం చేస్తున్నారు. నేను రాలేని పక్షంలో మొన్నే టౌన్ వేడ్ సిబిఎన్ ఆర్మీ టౌన్ ప్రెసిడెంట్గా ఇచ్చారు నాకు. అందువల్ల ఇంకా ఒత్తిడి ఎక్కువ పెరగడం వల్ల నేను ఆ బాధ తట్టుకోలేక మానసికంగా ఒత్తిడి గురయ్యి నేను ఇప్పుడు వివరించి ఎన్నికల కమిషనర్ గారికి, ఎంఆర్ఓ ఆఫీస్ గారికి, గుంటూరు ఎస్పీ గారికి వివరించి నేను చెప్తున్నాను. నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉంది, నన్ను రక్షించాల్సిందిగా మనవి చేస్తున్నాను. నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రక్షణ కల్పించాలని ఈ అధికారులను కోరుతున్నాను అని చెప్పేసి ఇంకా ఒత్తిడి ఎక్కువ చేస్తున్నారు. అందువల్ల నేను నా కుటుంబానికి, నాకు ప్రాణహాని ఉంది, నా కుటుంబానికి నాకు నేను పనిచేసి బ్రతికితేనే, నేను పనిచేస్తేనే నా కుటుంబం జరిగిద్ది, నాకు ప్రాణ హాని నుంచి కాపాడాలని కోరుకుంటూ స్థలాల వ్యాపారం చేసి బ్రతుకుతాను నేను. నువ్వు స్థలాల వ్యాపారం ఎట్ట చేస్తావు, కమిషన్ వ్యాపారం ఎట్ట చేస్తావు, నువ్వు ఎట్లా తిరుగుతావు బజార్లో టీ కొట్టు కాడికి వెళ్ళాలన్నా భయంగానే ఉంది. భయం ఉండటం వల్ల నేను మానసికంగా బాగా ఒక 2-3 రోజులు పెట్టి ఒత్తిడికి బాగా గురయ్యి ఏం చేయలేని పరిస్థితులు. ఎప్పుడన్నా బయటకు వచ్చి అధికారులకు ఫిర్యాదు చేసి ప్రెస్ మీట్లో చెబుతాను, నాకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుచున్నాను. చిలకలూరుపేట మోటార్ స్టైలర్ పాఠశాల నందు సైన్స్ ప్రదర్శన నిర్వహించారు.
ఈ ప్రదర్శనను చేబ్రోలు మస్తాన్లో ప్రారంభించారు. విద్యార్థులు వివిధ రకాల సైన్స్ పరికరాలు, ప్రాజెక్టులను తయారు చేసి ప్రదర్శించారు. విద్యార్థుల్లో ఉండే సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఈ సైన్స్ ఎగ్జిబిషన్ దోహదపడుతుందని ప్రిన్సిపల్ ఫణికుమార్ తెలిపారు. ప్రాజెక్టులు తయారు చేయడమే కాకుండా వాటి పనితీరు గురించి వివరించారు. మంచి ఫలితాలు సాధించిన ప్రాజెక్టులను ఎంపిక చేసి బహుమతులు అందించారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. From UKG in Modern Stella School. Today I am telling about the sources of water and uses of water. We get water from rain, rivers, lakes, well are the natural sources of water. Uses of water: drinking, party, washing, My name is Kushalala. I am from LKG in Modern Stella School. What is this? I am studying UKG. This is independent house. This is G plus. We may reach the patient's heart. In human beings, the bean-shaped reddish-brown structure. These are kidneys. These are in structure. This is abdominal cavity attached to the dorsal body on a wall. When on either side of the backbone. The right kidney is slightly lower than the left kidney. The inner side of each kidney has a fissure or hills for the entry of an renal artery and the exit of the renal vein. Renal artery brings the good blood. From class 7 studying in Modern Stella School. This is hydroelectricity dam. When the water falls on the turbine turns and potential energy is converted into electrical energy. The electrical energy is goes to all the lights with these transformers and nucleus. The genetic material or DNA inside the nucleus contains the information necessary to execute this process. If the DNA in the nucleus gets damaged, it either repairs itself or sends instruction to the cell to die. In the case of cancer, the portion of the DNA that controls cell division is altered, resulting in the DNA unable to repair itself or instruct the cell to die. This causes the cell to grow and divide uncontrollably, creating multiple copies of itself called cancer cells, which displace normal cells to form a Times Square. This is what it would look like. The radius of the affected area would be almost a mile long. This yellow circle indicates the radius of the explosion's firewall. Within the red circle, fatalities are near 100%, and all concrete structures are damaged or demolished. ఎంతో అనుభవం ఉన్న మంత్రి ప్రతిపాటిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వడ్డెర ఫెడరేషన్ చైర్మన్ దేవళ్ల మురళి కోరారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి బుల్లారావు చిలకలూరుపేట అభివృద్ధి కోసం హర్నిశలో శ్రమించారని, ఇలాంటి సేవ చేసే నాయకులు చిలకలూరుపేటలో ఉండడం మనందరి అదృష్టమన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ధర్మానికి అవధర్మానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ధర్మం కోసం పోరాడేది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. అవధర్మానికి అవినీతికి పాల్పడేది జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ధర్మం కావాలా అవధర్మం కావాలనేది నిర్ణయించుకోవాలి. రెండోది, అవధర్మంలో కూడకపోయినా మరి వైఎస్ఆర్ పార్టీ ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి. ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాం, మా వడ్డెర ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రానికి మళ్ళా అధికారంలోకి రావాలి. మరి చిలకలూరుపేటలో పత్తిపాటి పుల్లారావు మళ్ళా ఎమ్మెల్యే కావాలి. మరి ఈ ఎమ్మెల్యే అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, ఇక్కడ మంత్రి కావాలి. చిలకలూరుపేట అభివృద్ధి చెందాలంటే మరి ఈరోజు ఓటేసే ప్రజలకి ఒకటి విజ్ఞప్తి, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అలర్ట్గా ఉండాలి. ఈరోజు తెలంగాణ నుంచి దొంగలు పడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మనం మళ్ళా కేసీఆర్ కాళ్ళ దగ్గరికి మనం అందరూ పోవాలా. ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసే ముఖ్యమంత్రి, ఆత్మ కాపాడే ముఖ్యమంత్రిని కోరుకోవాలని కూడా ప్రజలు గుర్తుపెట్టుకొని మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ రాబోయే 11వ తారీఖు ఓటు వేయించి పత్తిపాటి పుల్లారావును అత్యంత మెజార్టీతో గెలిపించి మరి చంద్రబాబు మళ్ళా ముఖ్యమంత్రి కావాలని కోరుకోవాలని ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అన్న ఎన్టీఆర్, అన్న ఎన్టీఆర్. నాదెండ్ల మండలానికి చెందిన గాలి హనుమంతరావును నాదెండ్ల మండల టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నాదెండ్ల గ్రామంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రి ప్రత్తిపాటి గాలి హనుమంతరావుకు అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతానికి గాలి సేవ ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి ఆకాంక్షించారు. నాదెండ్ల మండల ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. వారు చాలా కాలం వైఎస్ఆర్ పార్టీలో మండల ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇక్కడ జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి వారు తెలుగుదేశం పార్టీలో చేరతామని ముందుకు రావడం జరిగింది. మా రాజేష్ యొక్క నాయకత్వంలో, మా బుచ్చి నాయకత్వంలో. కాబట్టి వారికి తగిన గుర్తింపు ఇవ్వాలనేటువంటిది పార్టీ వారి యొక్క శక్తి సామర్థ్యాలని గమనించి నాదెండ్ల మండల ప్రధాన కార్యదర్శిగా వారిని నియమించడం జరిగింది. కాబట్టి వారి సేవల్ని తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవటం, వారి వెనకున్నటువంటి అందరికి కూడా ప్రభుత్వ పథకాలు అభివృద్ధి సంక్షేమంలో వారిని కూడా భాగస్వాములు చేస్తూ వారి వెనకున్నటువంటి అందరికీ ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ప్రతి కుటుంబం, ప్రతి మనిషి గుండె తాకిని అభివృద్ధి సంక్షేమం. ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు తెలుగుదేశం పార్టీకి. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం చారిత్రక అవసరమని ఏ గ్రామం వెళ్ళినా, ఏ బజార్కు వెళ్ళినా, ఏ కుటుంబానికి వెళ్ళినా, ఏ పార్టీలో ఉన్నా ఈరోజు మేము బయటికి రాలేకపోవచ్చేమో కానీ గ్రూపుల వలన, వర్గాల వలన మేము సైకిల్కే ఓటేస్తామయ్యా ఈసారికి. చంద్రబాబు అయితేనే ఈ పెన్షన్, ఈ పసుపు కుంకుమ, ఈ అన్నదాత సుఖీభవ, అమల్లో ఉన్నటువంటి ప్రజా రాజధాని, అదేవిధంగా పోలవరం, ఈ పథకాలన్నీ పూర్తి కావాలన్నా చంద్రబాబు నాయకత్వం అయితేనే ప్రజలకు కష్టాలు ఉండవనేటువంటిది ప్రజలు నమ్మారు. ఈరోజు ఏ నోట విన్నా చంద్రబాబు మళ్ళా ముఖ్యమంత్రి కావాలి, చిలకలూరుపేటలో నేను ఉండాలి అనేటువంటిది ప్రతి నోట వినపడుతూ ఉంది. రాష్ట్రం మొత్తం కూడా 5 కోట్ల మంది ప్రజలు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించగలడనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం యువతలో ప్రత్యేకించి పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా ఒక నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే రావు అనేటువంటి భయాందోళనలో కూడా ఉన్నారు. నేరస్తుడు ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడానికి యువత కూడా నడుంగట్టారు. చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం, పెట్టుబడులు, పరిశ్రమలు రావాలంటే, ఉద్యోగాలు రావాలంటే, ఉపాధి కలగాలంటే, ఎంటర్ప్రైనర్స్గా తయారు చేయాలంటే ఒక విజనరీ లీడర్ ఈ రాష్ట్రానికి అవసరం అనేటువంటిది యువత ఈరోజు, అందుకనే వన్ సైడ్ చంద్రబాబు గారి నాయకత్వాన్ని యువత కూడా సమర్థిస్తూ ఉన్నారు. చందవరంలోని తన ఇంటి వద్ద ఉన్న తనకు వైఎస్ఆర్సీపీ కండువా కప్పి పార్టీలో చేరినట్టు సాక్షి పేపర్లో వార్త ఇవ్వడం సరికాదని తాను టీడీపీలోనే ఉన్నట్టు ఆ గ్రామవాసి రామిశెట్టి తాండవేశ్వరరావు అన్నారు. శనివారం నాదెండ్లలో ప్రచారంలో ఉన్న మంత్రి ప్రత్తిపాటి తన విషయాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మల్లెల రాజేష్ నాయుడు, మాజీ ఏఎంసీ చైర్మన్ తేడు సుబ్బారావు, బతినేని శ్రీనివాసరావు, నెల్లూరు సదాశివరావు తదితరులు ఉన్నారు.
అది నా పేరు తాండేశ్వరరావు, మా చందవరం. పోతే నేనుగా వాళ్ళు నా ఇంటికాడికి వచ్చి నాకు టవల్ కప్పిన మాట వస్తుంది. నేను ఒక్కడనే, ఎవరు లేరు కూడా, జనాభా కూడా, నేను ఒక్కడనే ఉంది కూడా ఇంట్లో. నాకు టవల్ కప్పారు. ఆ మీడియా ఊరు కూడా లేదు చూడాల, వాళ్ళు ఎవరు రాసుకుందో కూడా తెలియదు నాకు. ఏంటంటే పుల్లారావు గారు, నాయుడు గారు ముఖ్యంగానే తజ్జమాలతో నాకు పని లేదు. నాదెండ్ల మండలం మా తెలుగుదేశం పార్టీ నాయకులు రామిశెట్టి తాండేశ్వరరావు గారిని బలవంతాన వారి గృహానికి వెళ్ళి మరి బయటికి మాటల్లో తీసుకొని వచ్చి వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అయిన రజనీ గారు వీళ్ళందరూ కూడా టవల్ వేసి వారికి ఏదేదో ఆశలు కల్పించాలని చూసి వారు ఎంత ఆశలు కల్పించినా ఏం చేసినా మా వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతో గట్టిగా ఒకే మాట మీద ఎప్పుడు కూడా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం అందరికీ ఉంది. మీరు ఇటువంటి చర్యలు పాల్పడుతున్నారు కాబట్టి మీ మీద మేము రిటర్నింగ్ ఆఫీసర్ ఎన్నికల అధికారి గారికి వారి సమూహమునకు తీసుకెళ్ళి మీ యొక్క చర్యలను బలవంతపు పార్టీ మార్పిడిలు చేయాలని చూస్తూ బెదిరిస్తూ లేదా వారికి లేనిపోని అత్యాశలు కల్పించి వాటన్నింటినీ కూడా మీరు ఇలానే కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి మా వాళ్ళందరూ కూడా మీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి సంసిద్ధమై మేమందరం కూడా ఇక్కడి నుంచి ఒకటే మీకు తెలియజేస్తా ఉన్నాం. మీ యొక్క సానుభూతి పరులను వాళ్లను మేము ఎవరిని బలవంతాన తీసుకొని రాలేదు. వారిగా మా యొక్క అభివృద్ధిని గౌరవ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు ఈ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని ఆయన సొంతంగా కూడా ఎంతోమందికి ఆయన సొంత ప్రత్తిపాటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసిన సేవలని గుర్తించి చూసి వారందరూ రావడం జరిగింది. మీరు ఇదంతా మర్చిపోయి అనతి కాలంలోనే మీరు ఒక సంవత్సరంలోనే మేము ఏదో చేసామనుకుంటే 30 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా చేస్తున్న వాళ్ళంతా ఏదో కొత్తగా ఏదో ఈరోజు వచ్చిన మిమ్మల్ని చూసి వీళ్ళందరినీ మర్చిపోయి ప్రజలంతా మీ వెనక ఏదో వస్తారు. మీ యొక్క అమెరికా యొక్క ఆర్భాటాలు ఇవన్నీ మాకు తెలియని కాదు. మీరు అంటే అన్ని చర్యలు మానుకోవాలని తీవ్రంగా గట్టిగా ఖండిస్తూ ఈ యొక్క చందవరం గ్రామ ఉదంతం ఎన్నో చోట్ల జరుగుతూ ఉంది. దీన్ని మీరు ఇంతటితో ఆపాలని మీకు తెలియజేస్తా ఉన్నాను. మున్సిపల్ చైర్పర్సన్ గంజి చెంచుకుమారి పోలయ్య దంపతుల వివాహ మహోత్సవం మరియు వీరి కుమారుడు గంజి మోహన్ పుట్టినరోజు కార్యక్రమాలను మంత్రి నివాసంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రాజకీయ వారసుడిగా ప్రత్తిపాటి శరత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ నేతలంతా కేక్ కట్ చేసి గంజి మోహన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి గంజి చెంచుకుమారి గారి కుమారుడు మా అన్న గంజి మోహన్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్తిపాటి పుల్లారావు గారి రాజకీయ వారసుడు తమ్ముడు శ్రీ శరత్ బాబు గారి ఆధ్వర్యంలో మినిస్టర్ గారి ఇంట్లో భారీ ఎత్తున మోహన్ కుమార్ గారి పుట్టినరోజు వేడుకలు చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గంజి మోహన్ కుమార్ గారి పుట్టినరోజుతో పాటు పట్టణ ప్రథమ పౌరురాలు శ్రీమతి గంజి చెంచుకుమారి గారు మరియు పోలయ్య గారు దంపతుల వాళ్ళ పెళ్లి రోజు కూడా అని ఇప్పుడే చెప్పారు. వారికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఒక మంచి మనిషి, ఆత్మీయత ఉన్నటువంటి వ్యక్తి గంజి మోహన్. పోలయ్య గారి దంపతులకు మరి గంజి మోహన్ పుట్టడం అనేటువంటిది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఇక్కడ మా స్నేహితుడు కాబట్టి చాలా ఆత్మీయంగా ఉంటుంటాడు. తమ్ముడు 10 కాలాల పాటు అష్ట ఐశ్వర్యాలతోటి చక్కగా తొలతొగుతూ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూ
మన ప్రత్తిపాటి పుల్లారావు గారు మరలా మంత్రి కావాలని, మన చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి కావాలని, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు వస్తే మేలు జరుగుతుందని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆశీస్సులు తెలియజేస్తూ, గంజి మోహన్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సత్తెనపల్లి మిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ వారు అనాథ బాలబాలికల కోసం ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్థానిక సిఆర్ క్లబ్లో ఈటీవీ జబర్దస్త్ బృందంచే ఖతర్నాక్ కామెడీ షో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు శ్రీనివాస్ తెలిపారు. అనాథ బాలలు ఆదుకునే ఈ యజ్ఞంలో మీరంతా పాల్గొని 100-200 రూపాయల టికెట్లను కొనుగోలు చేసి షోను తిలకించాలని వారు కోరారు. కార్యక్రమం తన వంతు విరాళం సహకరించాలని వారు కోరారు. మిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ సత్తెనపల్లి వారి ఆధ్వర్యంలో రేపు సాయంత్రం 6 గంటలకు చిలకలూరుపేట సిఆర్ క్లబ్లో జబర్దస్త్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. వారు సుమారు 10 సంవత్సరాల నుంచి నకరగల్లు సత్తెనపల్లిలో చిన్నపిల్లలకు సంబంధించి అనాథాశ్రమాలు నిర్వహించుతూ వారు అక్కడక్కడ ఇటువంటి ప్రోగ్రాం చేసుకుంటూ వాళ్ళు చిన్నపిల్లల్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మన రేపు చిలకలూరుపేటలో మన సిఆర్ క్లబ్లో ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మీకు కాలక్షేపంగా ఉంటుంది, వాళ్ళకు కూడా సాయం చేసినట్టు ఉంటుంది. ఈ దృక్పథంతో అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అనాథ పిల్లలను ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. శ్రీ మిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ సత్తెనపల్లి వారిది. మరి ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అనే సూక్తితో వీళ్ళు అనాథ బాలబాలికల రక్షణార్థం మరి ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి వారికి మరి ఆశ్రయం కల్పిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో రేపు సాయంత్రం సిఆర్ క్లబ్లో మరి ప్రత్యేకంగా మరి జబర్దస్త్ కామెడీ ప్రోగ్రాం అనాథ పిల్లల సహాయార్థం నిర్వహిస్తున్నారు. కావున చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి ఆ అనాథ బాలికలకు మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాము. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి సీసీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. తవరకు సెలవు. నమస్కారం.